దోస్తులైనా చుట్టాలైనా ఏడాదికి ఒకసారి ఏప్రిల్ ఫూల్ చేస్తుంటారు కదా. కానీ మన రేవంత్ సార్ కథ అలగొల్లా. సారు వారు దినాం ఏప్రిల్ ఫూల్ చేస్తాండోల్లా. సరే దోస్తులను ఇంట్లోళ్ళని చేసుకుంటే చేసుకొని, అది ఆయన ఇష్టము, ఆయన ఆనందము. కానీ జనాలందరినీ చేస్తూనే ఉన్నాడోల్లా. మన రైతు బంధు ఇస్తున్నా అని చెప్పి రైతులను, నౌకర్లు ఇస్తున్నా అని చెప్పి నిరుద్యోగులను, కొలువులు పర్మినెంట్ చేస్తా అని చెప్పి కాంట్రాక్ట్ లెక్చరర్లను, పింఛన్లు పెంచుతా అని చెప్పి అవ్వ తాతలను, స్కూటర్లు ఇస్తా అని చెప్పి చదువుకునే ఆడిపిల్లలను గిట్లా ఏప్రిల్ ఫూల్ చేసిండు కదా. ఇప్పుడు మన మహిళలు పోస్ట్ ఆఫీసుల కాడికి పోయి మరి ఏప్రిల్ ఫూల్ అయ్యేరోళ్ళా. అసలు నాకు తెలవక అడుగుతా, మన ఆడోళ్ళ నడుమ కొట్లాటలు పెట్టుడు రేవంత్ సార్కు చాలా ఇష్టం అనోళ్ళ. ఫ్రీ బస్సులు అని చెప్పి బస్సులలో కీసులాటలు పెట్టిండు. ఇప్పుడు చూడుర్రిగా ఏప్రిల్ ఫూల్ చేసి మరి ఎట్లా పంచాదులు పెట్టిండో గిట్లనే అంటురు. మరి చూడురు మీరైతే. ఆగ చూడురి జాతర, మన ఆడోళ్ళ జాతర. హోష్ని కొట్టుకుంటారు కదా, అగో జుట్లు జుట్లు గుంజుకుంటారు. ఓ అక్కలు జర సైసూరి ఊహో ఆగుతలేరు. ఈ కొట్లాట ఏంటంటే రేవంత్ సార్ వారి పుణ్యమట. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రేవంత్ సారు మహాలక్ష్మి స్కీమ్ కింద ఆడోళ్లకు 2,500 ఇస్తా అన్నాడు కదా. మరి 2 ఏళ్ళ సారు గద్దె మీద ఎక్కి ఇగిత్తడు అగిత్తడని ఎదురు చూసుకుంటున్నారు అందరూ. అయితే ఇక సారు 2,500 ఇస్తాడని ఎవరో నిజామాబాద్లో పుకార్లు లేపిరట. పోస్ట్ ఆఫీసులో ఖాతా ఉంటేనే ఇస్తారని చెప్పిరట. ఖతమిగా నిజామాబాద్ పోస్ట్ ఆఫీస్ కాడికి మన ఆడోళ్ళు ఆధార్ కార్డులు పట్టుకొని వచ్చి పోస్ట్ ఆఫీస్ ముంగట లైన్లు కట్టిరు. ఇక లైన్లు అన్నప్పుడు ఒకలేనికి ఒకరు ముంగట ఒకరు నడిమిట్ల ఖర్చులు ఉంటుంది కదా, గదే కథ అయింది. ఇంకేందిగా పోస్ట్ ఆఫీసుల్లో ఫైటింగ్లు, బాక్సింగ్లు, కరాటేలు కూడా నడిచినాయాగో. ఈడనే కాదు, మొన్న పరిగిలో కూడా సేమ్ టు సేమ్ సీనుల గిట్లనే రేవంత్ అన్న 2,500 ఎత్తాండు అని ఎవరో చెప్తే మరి ఆడోళ్ళు అప్పుడు కూడా పోస్ట్ ఆఫీస్ కాడకొచ్చి లైన్లు కట్టిరు. అటేను కదంతా ఉద్దరం ఆటనే ఉత్తముచ్చటనే ఎరకయ్యే వరకల్లా రేవంత్ సార్ వాళ్ళ స్టైల్ శాపాలు పెట్టుకుంటూ పోయిరు. ఇక ఇప్పుడు ఎప్పుడు ఇది మన ఆడపడుచులకు ఆగస్టు నెల ఏప్రిల్ ఫుల్ చేసినట్టేనా కదా. అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. మరి చెప్పిన స్కీములు అమలు చేయాలన్నద్దా? చెప్పినే కాదు కదా, ఉన్న స్కీములు పోతాం పెట్టిరు. ఏమనంటే పైసలు లేవు, జేబులు ఖాళీగా ఉన్నాయి, అప్పు ఉడతలేదు, మనల్ని చెప్పులు ఎత్తుకోబెట్టోళ్ళక చూస్తురని షోకాలు తీస్తుండు. మరి ముందుగా గిట్లుంటదని గద్దెక్కక ముందు నోటికి ఏదత్తది ఎప్పుడు ఎందుకు, ఆటెనక నాలుక మరేసుడు ఎందుకు, గిట్ల మనోళ్ళకి ఆశ పుట్టించి గోస పుచ్చుకున్నాడు ఎందుకు, గిట్లనే కారం అవుతురు.